అభిషక్తిని స్వరం టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. Praise the Lord. Hallelujah. So you are very happy in Jesus Christ. Now my father Hanok Prem going to share the word of God. Amen. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అభిషక్తిని స్వరం ప్రేక్షకులారా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడు ఈ అభిషక్తిని కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ దైవ సందేశముల ద్వారా తమ దైనందిన జీవితాలలో పొందుతున్న మేలులు మాకు తెలియచేస్తున్నారు. వారిని బట్టి నేను నా ప్రభువును నేను స్తుతిస్తూ ఉన్నాను. అనేక జీవితములు యేసయ్య నామము పేరిట కట్టబడుతూ ఉన్నందుకు మేము మా ప్రార్థన టీం మేము ఎంతైనా దేవుని స్తుతించి ప్రార్థిస్తున్నాం. మంచిది, మీరు పొందుకున్న మేలుడు మాకు తెలియచేయండి. అధికంగా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము ముందుకు వెళతాం. ఈ దినపు దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారమైన దేవా, నీ మహిమ నీ ప్రభావము తండ్రి ఈ వాక్యమును చూస్తున్న నీ బిడ్డల హృదయాలలో కుమ్మరించండి. నీ దైవికమైన ప్రేమ తండ్రి హృదయంలో కుమ్మరించబడును గాకని కోరుతున్నాను. వినగలిగిన మనస్సు, గ్రహించగలిగినటువంటి హృదయం దయచేయండి. ఆత్మదేవ నా నోటిలోని మాటలు ఉంచండి. మీరు మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్ముడ వీరి హృదయములలో నూతనమైన కార్యములు జరిగించమని కోరుతున్నాను. యేసు నామము పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు అక్కడ గొర్రెల దొడ్డిని కూర్చున్నటువంటి ఒక ఉపమానాన్ని తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు నేను గొర్రెలకు మంచి కాపరి అనే సాదృశ్యమును తన శిష్యులకు వివరించారు. గొర్రెలకు జీవము కలగడానికి అవి సమృద్ధిగా ఉండడం కొరకు నేను ఈ లోకమునకు వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ గొర్రెల దొడ్డిలో వేరొక మార్గమున ప్రవేశించువాడు దొంగయు దోచుకునేవాడును హత్యను నాశనము చేటుకును తప్ప మరి దేనికి రాడు అని దుష్టుడైన సాతాను గురించి తెలియచెప్పాడు. నీవు దేవుని గొర్రెల దొడ్డిలో ఉంటూ కూడా అపవాదికి నీ చిత్తంలో నీవు చోటు ఇచ్చినట్లయితే సాతాను తన తంత్రమును నీలో ఉపయోగించి నిన్ను నీలో దాచబడినటువంటి దేవుని యొక్క సంపదను దోచుకుంటాడు. చివరికి హత్య నాశనము చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో మన మనస్సులో ఎప్పుడూ దేవుని వాక్యాన్ని మనం మననం చేసుకుంటూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో దేవునికి సమీపంగా ఎదుగుతున్న సమయంలో సాతాను ప్రయోగిస్తున్న తంత్రాలు ఏమిటో మనం ఎరిగిన వారమై, గ్రహించిన వారమై, దేవుని శక్తిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సాతాను యొక్క శక్తుల ప్రభావాన్ని నువ్వు ఎదిరించి తరిమి వేయగలవు అని చెప్పినటువంటి అనేక సందేశముల ద్వారా అనేక మంది తమ జీవితాల్లో దీవించబడ్డారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే సాతాను మనలను మోసపరచుకున్నట్లు సాతాను తంత్రమును మనము తెలుసుకుని ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. వాని తంత్రాలు తెలుసుకుని నీవు గద్దిస్తే ఖచ్చితంగా వాడు నీ ఎదుటి నుంచి పారిపోతాడు. ధైర్యం తెచ్చుకో. దేవుని పరిశుద్ధాత్మను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా సాతాను తంత్రాలు మనము వివేచించగలము. You must know the tricks of the devil. You must know it. You have that authority. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఏమి చెప్తుందంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అలాగే మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు యేసు యొక్క సరళత నుండి పవిత్రత నుండి మిమ్మలను ఎట్లయినా తొలగించాలని వారి ప్రయత్నము. ఇది సాతాను తంత్రము. మీ మనస్సులలో నుండి యేసుక్రీస్తు యొక్క సరళతలో నుండి నిన్ను తప్పించాలి అనేది సాతాను యొక్క తంత్రము. గనుక మన మనస్సులలో క్రీస్తు వాక్యం చేత మనం ఎల్లవేళలా స్థిరపరచబడుతూ ఉండాలి. క్రీస్తు వాక్యం చేత మనం స్థిరపరచబడుకుంటూ ఉండాలి. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క కుమారుడైన ఆదాము హవ్వల యొక్క ప్రథమ పుత్రులు కయీను హేబెలు. హవ్వ చెప్తుంది, నేను దేవుని దయను సంపాదించుకున్నాను, ఒక కుమారుని కన్నాను అని అతనికి కయీను అని పేరు పెట్టింది. ఈ కయీను హేబెలు ఇద్దరు పెరిగి పెద్దవారయ్యారు. దేవుని గురించిన జ్ఞానాన్ని ఆదాము హవ్వలు ఇద్దరు కుమారులకు చెప్పి ఉంటారు. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి
ఈ సకల సృష్టిని గురించి దేవుడు ఎలాగూ చేశాడు అనే అన్ని విషయాలు తమ కుమారులకి చెప్పే ఉంటారు. వారు వయసు వచ్చిన తర్వాత కయీను తను భూమిని సేద్యపరిచేవాడుగా ఎదుగుతూ వచ్చాడు. హేబేలు గొర్రెల కాపరిగా ఎదుగుతూ వచ్చాడు. ఒక సమయం వచ్చింది, దేవునికి అర్పణ అర్పించాలి అన్న సమయంలో హేబేలు తనకు కలిగిన ధనంలో శ్రేష్టమైన ధనాన్ని తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పించాడు. ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు అని ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే మనం చూడగలం. అదే విధంగా కయ్యూను కూడా తన యొక్క పంట పొలములో కొంత తీసుకుని వచ్చి దేవునికి అర్పించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాస్త లోతుగా ఈ విషయాలు మనం ధ్యానించినట్లయితే కొన్ని శ్రేష్టమైన సత్యాలు మనకి ఇక్కడ తెలియపరచబడుతూ ఉంటున్నాయి. కయ్యూను భూమిని సేద్యపరిచాడు, కొంత పంటను దేవునికి తీసుకుని వచ్చాడు. దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదు. కయ్యూనులో సత్క్రియలు లేవు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. కయ్యూనులో సత్క్రియలు లేవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సత్క్రియలు చేయకపోతే నీ వాకిట్లో పాపము పొంచి ఉంటుంది అని దేవుడు చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. సత్క్రియలు లేవు కనుక తన వాకిటిలో పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాపము పొంచి ఉన్న పాపానికి నీలో వాంఛ కలుగుతూ ఉంటుంది, నువ్వెప్పుడైతే ఆ పాపానికి నీవు లోబడవుతావో, నీవు లోబడడాన్ని బట్టి ఆ పాపము నిన్ను ఏలడం ప్రారంభిస్తుంది. వాకిట పొంచి ఉన్న పాపానికి నీ స్వచిత్తంలో నీవు లోబడినట్లయితే ఆ పాపము నీ మీద అధికారాన్ని చలాయిస్తుంది. ఎప్పుడైతే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించి కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, కయీను యొక్క హృదయములో భయంకరమైనటువంటి అసూయ, మిక్కిలి కోపము వచ్చిందని అక్కడ బైబిల్ చెప్తుంది. అహంకారము, కోపము అనేటటువంటివి దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. ఎప్పుడైతే కోపపడ్డాడో ఆ కోపము కాస్త అపవాదికి చోటు ఇవ్వడానికి కయ్యూను విషయంలో దారితీసింది. వెంటనే ఏం జరిగింది? కయ్యూను తన మనసులో ఆ యొక్క మిక్కిలి క్రోధము కలిగిన వాడై క్రోధాన్ని పెంచుకొని హేబేలును హత్య చేశాడు అని వాక్యం స్పష్టంగా మనం చూడగలం. అనగా తన సత్క్రియలు లేని చోట కయ్యూను ఎదుట పొంచి ఉన్న పాపమునకు తన లోబడ్డాడు. పాపము అతని పాయబడి అతని అధికారిగా చలాయించింది. ఆ పాపపు అధికారానికి కయ్యూను లోబడ్డాడు, హేబేలును హత్య చేశాడు. ప్రియులారా, ఈ పాఠంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అపవాది తంత్రం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన దగ్గర పొంచి ఉన్న స్థితి ఏమిటి, అది దైవికమైన ఆశీర్వాదమా లేదా కుతంత్రముగా ఉన్నటువంటి సాతాను యొక్క తంత్రమా అనేది మనము వివేచన చేసుకోగలగాలి. తర్వాత కయ్యూను పరిస్థితి ఏమి జరిగింది? ఇదిగో పొంచి ఉన్న పాపానికి లోబడ్డాడు గనక యెహోవా దేవుని చేత నెట్టివేయబడ్డాడు, దేశ దిమ్మరిగా చేయబడ్డాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడు అగును అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడు అవుతాడు. అనగా అది ఏ విషయమైనా సరే ప్రియులారా, అది ఆత్మ సంబంధమైన విషయం అయితే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీవు దేవునికి దాసుడు అవుతావు. లేదా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారికి, వాని తతంత్రములకు, వాని యొక్క కుతంత్రములకు, వాని యొక్క జ్ఞాన ప్రవృత్తికి నువ్వు ఇష్టపడినట్లయితే, నీవు నీలో నీ చిత్తాన్ని తనకు అప్పగించినట్లయితే అపవాదికి లేదా పాపమునకు నిన్ను నీవుగా అప్పగించుకుని దాసుడు అవుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ భక్తుడు చాలా శ్రేష్టమైన విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోదురేమోననియు జాగ్రత్తగా చూచుకొనుడి. అనేకులు అపవిత్రులు అయిపోతారేమో అనియు మీరు జాగ్రత్తగా చూచుకోండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని కృప నుంచి పొందకుండా తప్పిపోయే స్థితి మనల్ని దేవుని వాక్యం చెప్తుంది. పేతురు పత్రికలో మనము ఆశీర్వదించబడ్డానికే మనం పిలవబడ్డాం, మనము దీవించబడ్డానికే మనం పిలవబడ్డాం. పాత నిబంధనలో అయితే ప్రియులారా ధర్మశాస్త్రం ఉన్నది, క్రీస్తు కృప మనకు లేదు. నూతన నిబంధనలో మనం నివసిస్తున్న జనాంగం అంటున్నాం.
కనుక దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనం ఉండగలము. కారణం ఏంటంటే దేవుడే తన పరిశుద్ధాత్మలు మనలో నివసింప చేయబడుతూ ఉంది గనుక మనలో నివసించుచున్న దేవుని ఆత్మ ద్వారా మనం పాపము లేని వారముగా జయ జీవితాన్ని మనము జీవించగలం. ఒకవేళ దేవుని కృప తప్పిపోతుంది అని అంటే దానికి కారణం ఏమని చెప్పబడుతుంది? చేదైన వేరు ఏదైనా నీలో మొలిస్తే నీవు అపవిత్రుడు అవుతావు. అపవిత్రుడు అయిన వెంటనే నీలో కలవరం మొదలవుతుంది, దేవుని సమాధానం వెళ్ళిపోతుంది. అనగా దేవునిలో నుంచి నీవు వేరవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో నుంచి వేరవుతున్నావో అపవాదికి చాలా దగ్గర అవుతున్నావు అనేది అర్థం చేసుకోమని మనం చేస్తూ ఉన్నాం. అనేక మంది తమ జీవితాల్లో తెలుసో తెలియకో చిన్న చిన్న విషయాలలోనే దేవునికి దూరం అయిపోతుంటారు. ఆ చేదైన వేరు అనే అనుభవం ఏంటి అని అంటే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ చేదైన వేరుకు ఒక అర్థాన్ని ప్రభు చెప్పాడు. సాతాను నాటిన విత్తనం మొలకెత్తడం అని ప్రభు చెప్పాడు. ప్రభువు చెప్పిన ఉపమానాల్లో మనం గమనించగలం. రాత్రి సమయాల్లో గోధుమలతో పాటు గురుగులు విత్తబడ్డాయి, వాడు దుష్టుడు అని ప్రభు చెప్పాడు కదా. అనగా దుష్టుడు నాటుతూ ఉంటాడు మన యొక్క హృదయాలలో. జాగ్రత్త, పెకిలించే శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇచ్చాడని అర్థం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. చేదైన వేరు నీ జీవితంలో ఎలా మొదలవుతుందో నేను తెలియపరుస్తాను. చెడు సహవాసము మంచి నడవడికను చెరుపుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ విషయమే నేను ధ్యానించినప్పుడు ప్రభువు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే నిన్ను నీవు చెకప్ చేసుకునే విధానం అందులో రాయబడి ఉంది. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఎలాగున్నావో ఈ విషయాలను సరిచూసుకున్నప్పుడు అవి నీలో ఉన్నట్లయితే నువ్వు సక్రమముగా ఉన్నట్లు. అలా కాకుండా నీ చిత్తం ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే దేవుని చిత్తానికి నువ్వు దూరం అవుతున్నట్టు దాని అర్థం. అక్కడ ఏమి చెప్పబడిందంటే, సత్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, ఖ్యాతి కలిగిన వాటి యందు ధ్యానం ఉంచుకోకుండా వ్యర్థమైన వాటి యందు నీ మనస్సు పెట్టినప్పుడు నువ్వు ప్రారంభిస్తే నీవు దేవుని కృపలో నుండి కొద్ది కొద్దిగా తప్పిపోవడం ప్రారంభమవుతావు. అనగా చేదైన వేరు మొలవడం ప్రారంభమవుతుంది. అప్పుడే చేదైన వేరు మొలవడం ప్రారంభమవుతుంది. అప్పుడే నీ అంతం రాదు. గమనించండి ప్రియులారా, మర్రి విత్తనం లేదా మర్రి చెట్టు గురించి మనకు తెలుసు. కొన్ని పాత భవనాల మీద మనం గమనించినట్లయితే ఆ విత్తనం అనేది అక్కడ పడి ఆ గోడ మధ్య ప్రాంతంలో ఆ విత్తనము పెరిగినప్పుడు అది చిన్న చిన్నగా పెరిగి వేరు ఎదిగి చెట్టు పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? ఎంత పెద్ద గోడలైనా సరే అది పెకలించి వేస్తుంది. అనగా ఆ గోడలు పగుళ్ళు బాడడం ప్రారంభమవుతాయి. కొద్దిగా వచ్చిన పగులు అది పునాదుల వరకు ఆ పగులు వెళ్ళిపోతుంది. ఎంత సిమెంట్ కాంక్రీట్ అయినా సరే దానిని పగలగొట్టే శక్తి విత్తనానికి ఉంది. అందుకని విశ్వాసాన్ని, దేవుని వాక్యాన్ని కూడా దేవుని బీజము లేదా వాక్యము విత్తనం అని ప్రభు చెప్పడం జరిగింది. ఏదో అపవాది ఈ విత్తనం ఈ చేదైన వేరు, దీనికి కూడా అంతే శక్తి ఉంది ప్రియులారా. కానీ దేవుని వాక్యము శక్తి అపరిమితమైనది. ఆ యొక్క వాక్యపు శక్తికి నీవు అప్పచెప్పుకోకుండా నీ చిత్తములో, నీ మనస్సులో, నీ హృదయ అంతరంగాలలో దేవునికి కాక వేరొక దానికి నీ ఇష్ట ప్రకారంగా నీవు చోటు ఇచ్చినప్పుడు అది నీ కంట్రోల్లో ఉంటుంది, కానీ దేవుని యొక్క కంట్రోల్లో ఉండదు ప్రియులారా. ఈ చేదైన వేరు అనే విషయం చాలా జాగ్రత్తగా విశ్వాసి తన జీవితంలో ఎప్పటికప్పుడు మనన చేసుకుంటూ ఉండాలి. ఈ చేదైన వేరు అనే విషయం నేను ధ్యానించినప్పుడు, ప్రభువా మరి వీటిని గురించిన విషయాలు ఏమి చెప్పమంటారు అని నేను అడిగినప్పుడు ప్రభువు 10 అంశాలను తీసుకుని వచ్చాడు. ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకప్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. నెంబర్ 1, నీ వ్యక్తిత్వం ఎలాగుంది ఎప్పుడైనా ఆలోచన చేసావా? రెండవదిగా నీ అంతరంగపు స్వభావము, నీలో ఆలోచనలు రేకెత్తించే స్థితి ఎలాగుంది ఎప్పుడన్నా నిన్ను నీవుగా విమర్శించుకున్నావా? మూడవది, నీ అలవాట్లు ఎలాగుంటున్నాయి నీవు పరిశీలించుకున్నావా? నాలుగవదిగా నీ పద్ధతులు, నువ్వు వెళ్ళే మార్గములు ఎలా ఉంటున్నాయి ఆలోచించుకుంటున్నావా? నీ దినచర్య, నీ డైలీ యాక్టివిటీస్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుట ఎలాగుంటున్నాయి? నువ్వు వేకువనే లేచిన మొదలుకొని
రాత్రి నిద్రించే సమయం వరకు నీ దినచర్య ఎలాగ ఉంటుంది, ఎలా ప్రారంభమవుతుంది, ఎలా కొనసాగుతోంది, ఎలా ముగించబడుతుంది? ఒకసారి దేవుని సన్నిధిలో నేను నీవే విమర్శ చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. నీకున్నటువంటి రోల్ మోడల్ ఎవరు? నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకొని నీ జీవితంలో నీవు పెరుగుతూ ఉన్నావు? నేటి దినాల్లో మనం గమనించినట్లయితే యవనస్తులు వారికి ఒక మోడల్ ఉంటారు, యవన స్త్రీలు లేదంటే యంగ్ గర్ల్స్ వారికి ఒక రోల్ మోడల్ ఉంటారు. వారు వేసిన వస్త్రధారణ వేస్తారు, వారు మాట్లాడిన విధానంలో మాట్లాడతారు, వారు యూజ్ చేసిన పరికరాలు వాడతారు, వారు వాడినటువంటి బ్రాండెడ్ వస్తువును వాడడానికి ఇష్టపడతారు. మంచిదే. అది దైవానుసారంగా ఉందా, దైవ చిత్తానికి అనుకూలంగా ఉందా, లేదా వ్యతిరేకంగా ఉందా? నిన్ను నీవు విమర్శించుకోమని, ఆలోచన చేసుకోమని, సరి చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 7వదిగా నీ సహవాసం, నీ ఫెలోషిప్ ఎవరితో అధికంగా ఉంది? ఈ చేదైన వేరు ఎదగడానికి ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన విషయాలు. నిన్ను నీవుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు, నీకు నీవుగా ప్రశ్నించుకోవాల్సిన విషయాలు. నా సహవాసం ఎవరితో ఉంది? నా మనస్సు దేనికి అధికమైన ప్రాధాన్యం ఇస్తుంది? నా మనస్సులో ఉండే ఉద్దేశములు దేనికోసం ఆరాటపడుతున్నాయి అనేది నువ్వు ఆలోచన చేస్తున్నావా? 9వదిగా నీ దృష్టి దేనిని ఎక్కువగా ఇష్టపడుతుంది? నీవు చూస్తున్నటువంటి ఆ దృష్టి దేనిని ఎక్కువగా ఇష్టపడుతుంది? లేదా దేని చేత నీవు అట్రాక్ట్ చేయబడుతున్నావు? దేని చేత నీవు అధికముగా ఆకర్షితుడు అవుతున్నావు? 10వదిగా అధిక సమయం నీవు ఎక్కడ ఉంటున్నావు? అధిక సమయం నీవు ఏ స్థితిలో గడుపుతున్నావు? ఈ 10 విషయాల్లో నీవు మననం చేసుకున్నట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే చేదైన వేరు నీలో ఎదగకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆత్మ సంబంధి అయిన వాడు తాను పడిపోవునేమో అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి తాను సరి చేసుకుంటూ ఉంటాడు. అనగా దేవుని సహవాసాన్ని ఇష్టపడుతూ ఉంటాడు. నెంబర్ 1 నీ వ్యక్తిత్వము, నెంబర్ 2 నీ అంతరంగ స్వభావము, నెంబర్ 3 నీ అలవాట్లు, నెంబర్ 4 నీ పద్ధతులు, నెంబర్ 5 నీ దినచర్య, నెంబర్ 6 నీకు ఉన్నటువంటి రోల్ మోడల్, నీకు మాదిరి ఎవరు, నెంబర్ 7 నీ సహవాసం ఎవరితో అధికంగా ఉంది, నెంబర్ 8 నీ మనస్సు దేని కొరకే అధికంగా తాపత్రయపడుతుంది, నెంబర్ 9 నీ దృష్టి దేని చేత నీవు ఆకర్షితుడు అవుతున్నావు, నెంబర్ 10 అధిక సమయం నువ్వు ఎక్కడ గడుపుతున్నావు. ఈ 10 విషయాలన్నిటినీ కూడా నీవు బేరీజు వేసుకొని నిన్ను నీవు విమర్శించుకున్నట్లయితే దేవుని యొక్క సత్యములో నుంచి, దేవుని యొక్క కృపలో నుంచి నువ్వు తప్పిపోవు. వేకువజామున లేచిన వెంటనే ఒక చిన్న కోరస్ పాడుతా నిద్ర లేవడం అలవాటు చేసుకో. నా యవ్వన కాలపు జీవితంలో నేను కాలేజీ చదువుతున్న దినాలలో ఫ్రెండ్స్ తో ఉన్నప్పటికీ కూడా వేకువజామున లేచేటప్పుడు ఒక పాట పాడుతూ నిద్ర లేచేవాడిని. తర్వాత వాక్యాన్ని చదువుకునేవాడిని. తర్వాత నా యొక్క కాలేజ్ స్టడీ సబ్జెక్ట్స్ చదువుకునేవాడిని. ఇతరత్ర విషయాలకి వెళ్ళేవాడిని. అలాగే నా యవ్వన కాలపు జీవితాన్ని నేను కాపాడుకున్నాను. ప్రియులారా, ఒకప్పటికి ఒక 15-20 సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే వారి పిల్లల జీవితంలో తల్లిదండ్రులు చాలా లిబర్టీ ఇస్తున్నారు, ఫ్రీనెస్ ఇస్తున్నారు. చాలా సంతోషమే ప్రియులారా. కానీ ఒకటి మనవి చేస్తూ ఉన్నాను, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. నీకు ఇస్తున్నటువంటి సమయాన్ని, తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న ప్రతి విధమైనటువంటి సొమ్మును వ్యర్థపరచవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని కృప నీకు అధికంగా ఉంది. దేవుని కృప నుంచి నీవు తప్పిపోవద్దు. చేదైన వేరు ఏదైనా నిలిచిందా వెంటనే దేవుని సహవాసాన్ని పరిగెత్తుకునరా. నాకు వాక్యం అర్థం కావడం లేదని చదవకుండా ఉండవద్దు. వాక్యాన్ని పదే చదవడం ప్రారంభించు. దేవుడు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము నీ ఆశీర్వాదం నిమిత్తమై, నీ హెచ్చరిక నిమిత్తమై, నీ ఆదరణ నిమిత్తమై రాయబడింది. నీ జీవితము దేవునిలో సౌభాగ్యకరంగా ఉండాలని ప్రభువు రాయించి ఉంచాడు. నువ్వు కష్టించి శ్రమపడి భారమైన స్థితిలో వెళ్ళిపోవాలని దేవుని చిత్తము కాదు. ఇదిగో దేవుని సన్నిధి చేత నీవు నింపబడి నిత్యము ఆనందించేవాడుగా ఉండాలని ప్రభువు ఈ సమయంలో ఆశిస్తున్నాడు. కనుక ప్రియులారా, అపవాది తంత్రములకు నువ్వు అవకాశం ఇవ్వవద్దు. నీ చిత్తంలో నీవే ఇష్టముగా ఇచ్చినట్లయితే దేవుడు సైతము ఏమి చెయ్యజాలడు. కారణం ఏంటంటే నీకు స్వతంత్రము కలిగిన ఆత్మను ఇచ్చాడు. లౌకికమైన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. కారణం తన కుమారుని ఆత్మను ఇచ్చాడు. నీ చిత్తం నీ చేతుల్లో, నీ జీవితం నీ చేతుల్లో ఉంది.
నీ ఆశీర్వాదం నీ నోటి మాటలో ఉందని ఈ సమయంలో ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి నీవు సరిచేసుకోవడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేసి ఆశీర్వాదకరమైన జీవితం నీకు ఇవ్వడానికి నీవుగా ఆయన అధికారానికి నీవు అప్పచెప్పుకున్నప్పుడు నీ మనస్సును, నీ మనస్సాక్షిని, నీ అంతరంగమును, నీ తలంపులను, నీ బుద్ధిని, నీ వివేచనను సమస్తమును నూతన పరిచి నీ మనస్సు మరి రూపాంతరం పొందడం వలన నీవు శ్రేష్టకరమైన వ్యక్తిగా నీ వ్యక్తీకరణ మార్చబడుతుంది. నీ మూర్తివత్వం లేదా నీ పర్సనాలిటీ చక్కగా క్రీస్తులో ఎదగడం ప్రారంభమవుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇదిగో నీ అలవాట్ల విషయంలో, ఇదిగో నీ వ్యక్తిత్వం విషయంలో నీవు బాధపడుతున్నావా? ఇదిగో నా యేసయ్య దగ్గర నేను వచ్చినట్లయితే నన్ను మార్చుతాడని నీకు నమ్మకం ఉందా? అలాగైతే ఈ టీవీ దగ్గరకు వచ్చి ఇదిగో నీ చెయ్యి చాచుమని ప్రేమతో మనం చేస్తున్నాను. నీ జీవితము మారాలంటే, నీ కుమారుల జీవితం మార్చబడాలంటే, నీ కుమార్తెల జీవితం మార్చబడాలంటే, ఓ తల్లి, ఓ తండ్రి, నీవు ప్రార్థించే తల్లివుగా, ప్రార్థించే తండ్రివుగా నీకు ఉండాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో నీ కుమారుల నిమిత్తమే, నీ వ్యక్తిగత జీవితముల విషయమే ఇదిగో నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి నాతో ఏకీభవించండి. దేవుని మహిమ మీ మీదకి దిగి రాబోతుంది. దేవుని మహిమ మిమ్మల్ని దర్శించబోతుంది. దేవుని మహిమ ప్రభావభరితంగా మీ ప్రాణమును, దేహమును, ఆత్మను ఇప్పుడు నింపబోతుంది. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ఇదిగో మీ ప్రాణములో, మీ ఆత్మలో, మీ దేహములో ఇదిగో మీ ఎముకను, మూలుగును దేవుని వాక్యము సరిచేయబోతుంది. ఈ సమయంలో ఏకీభవించడం ప్రారంభించండి. సర్వశక్తి మంతుడమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ, దైవికమైన ఆశీర్వాదము తండ్రి, ఈ దేవుని వాక్యం చూస్తున్నా ఈ కుటుంబంలో విడుదల చేయబడను గాకని చెప్తున్నాను ప్రభువా. సకల చీకటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడైన యేసు నామములో నేను బ్రేక్ చేస్తున్నాను తండ్రి. ఏదైనా వేరు తండ్రి, వీరి జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే ప్రభువా, ఇదిగో ఇప్పుడే వారిని ఎదుట సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుండగా, వారి చెయ్యి చాపి ఈ టీవీ యొద్దకు వచ్చి ఉంటుండగా దేవుని హస్తము ఇప్పుడే దిగవచ్చును గాక. దేవుని హస్తము ఇప్పుడే దిగవచ్చును గాక. వీరి గృహములో కార్యము జరిగించును గాక. వీరి కుమార్తెలను, కుమారులను, తండ్రిలోను, తల్లిలోను ఓ సాతాను శక్తుల ప్రభావమును యేసు నామములో ఇప్పుడే నిర్వీర్యం చేస్తున్నాను. దైవికమైన అభిషేకము, దేవుని అగ్ని ఓ ప్రతి కార్యమును తుత్తునీరుగా చేస్తుందని చెప్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ మనసులో చెలరేగుతున్నటువంటి వ్యర్థమైన ఆలోచనలు ఇప్పుడే యేసు నామములో నేను బ్రేక్ చేస్తున్నాను. ఇదిగో నీవు నీ నోటితో ఒప్పుకొని సాతానికి ఇచ్చిన అధికారాన్ని ఇప్పుడే నేను రద్దు చేస్తున్నానని చెప్పడం ప్రారంభించు. ఇదిగో సాతానా, నేను నీకు ఇచ్చిన అధికారాన్ని నేను రద్దు చేస్తున్నాను, నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని నువ్వు చెప్పడం ప్రారంభించు. దైవికమైన శక్తి నిన్ను తాకుతుంది. నీ మనస్సులో గొప్ప కార్యం జరుగుతుంది. నీ హృదయంలో గొప్ప కార్యం జరుగుతుంది. దైవికమైన విడుదల ఇప్పుడే మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. ఇదిగో నా సమయం నేను దేవునితో గడుపుతాను. నా సహవాసం దేవునితో ఉంటుంది. మనస్సు, నా ఆలోచన నేను దేవుని కొరకే జీవిస్తాను. ఇదిగో సాతానుతో నాకు పొత్తు లేదు అని చెప్పడం ప్రారంభించు. ఓ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఇదిగో నీ బిడ్డలు చేరి వచ్చి తమ చేతులు చాచి ఉంటుండగా దేవుని హస్తము ప్రభువా ఇప్పుడే వారి జీవితంలో కార్యము జరుగును గాకని చెప్తున్నాను. దేవుని మహిమ యేసు నామమందు ఒక ఆశ్చర్యమైన కార్యము జరగాలని చెప్తున్నాను. అద్భుతమైన కార్యము జరగాలని చెప్తున్నాను. యవ్వనస్తుల జీవితంలో హృదయము తెరవబడను గాక చెప్తున్నాను ప్రభువా. ఓ రలమ శహలమ హననన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. ఎవరి కాలంలో మా కొరకు మరణించి పాతి పెట్టబడిన దేవుడు తండ్రి, సమస్తాన్ని జయించి అపవాదకులను జయించి మీరు ఎవరి కాలంలో నా తండ్రి ఏ పాపము ఎరిగిన వాడిగా జీవించాడు గనుక అట్టి పరిశుద్ధత మాకు దయచేయండి. అట్టి పరిశుద్ధత చూస్తున్న ఈ ప్రజలకు దయచేయమని కోరుతున్నాను తండ్రి. హృదయములో పరిశుద్ధత, మనస్సులో పరిశుద్ధత, ఆలోచనలలో పరిశుద్ధత, దేవుని కొరకైన జీవితము జీవించుటకు తండ్రి వీరికి ఆశీర్వాదమును, కృపను అనుగ్రహించమని, మెండైన దీవెనను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసుక్రీస్తు నామములో అభిషక్తుని స్వరం కార్యక్రమం ద్వారా దీవించబడి వారి ఆశీర్వాదాన్ని బట్టి, వారు పొందుకున్న దీవెనను బట్టి ఈ పరిచర్య కొరకే తమ కానుకలు ఇస్తున్నారు. దేవుడు వారిని నిండారుగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ఎవరిని కానుకలు అడగడం లేదు. కారణం, దయచేవాడు ఆయనే, సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయనే. ఈ సమయంలో
ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి నెల్లూరు వాస్తవ్యులు బండ్రెడ్డి ప్రసాద్ గారు వారు నూతన గృహాన్ని కట్టుకోవడానికి ఆశీర్వాదకరంగా ఆ యొక్క మొదటి అంతస్తు వేయడానికి ముగించడానికి దేవుడు వారికి దీవెననిచ్చాడు. తద్వారా మా ప్రార్థన ద్వారా వారు దీవించబడ్డారు. ఆశీర్వాదాన్ని బట్టి వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారు, వారి కుటుంబము, వారి కుమార్తెలు యేసు నామములో వారు దీవించబడాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. తండ్రి, వీరిని దీవించండి, ఆశీర్వదించండి. దీనికి రెట్టింపైనటువంటి దీవెనను ప్రభువా వీరికి ఆశీర్వాదాన్ని ఇవ్వమని యేసయ్య నామము పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషిక్తుని స్వరం టీవీ ప్రేక్షకులారా, ప్రతిదినం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ ప్రార్థన అవసరతలు ఆ సమయంలో మీరు తెలియపరిచి మీరు దీవించబడవచ్చు. అలాగే ప్రతి ఉదయకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ ప్రార్థన అవసరతలు ఆ సమయంలో మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, తన మహిమను విడుదల చేస్తున్నాడు. అనేక మంది తమ జీవితాల్లో దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీరు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Our address: Pastor Hanok Prem, Holy Spirit Fire Ministries, 24-1-603, Opposite Park, Rajagari Street, Mulapet, Nellore. Our phone numbers: 900021433, 9177721309. Praise the Lord.